నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. తెలంగాణలో రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారుతున్నాయా? ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కట్టా కార్తిక్ గారు, ఈ రోజు కేటీఆర్ లాంటి అగ్రనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? అంటే తెలంగాణ రాజకీయాలు పరిధులు దాటాయి. గతంలో ఆంధ్ర రాజకీయాల్లో పరిధులు ఉండేవి కాదు. ఇష్టారీతన బూతులు ఉండేవి. హ్మ్. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొడాలి లాంటి వాళ్ళు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు తిట్టేవారు. సోషల్ మీడియా కార్యకర్తలు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయేవారు. హ్మ్. కొంత కల్చర్ తగ్గింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ రాజకీయాలు ఇప్పుడు మన తెలంగాణలోకి వచ్చాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పరిధులు దాటి విమర్శలు చేసుకునే స్థాయి. హ్మ్. మళ్ళా వీళ్ళంతా మనకి నీతులు చెప్తా ఉంటారు. సోషల్ మీడియా కరెక్ట్‌గా ఉండాలి. సోషల్ మీడియా కార్యకర్తలు తర్వాత జర్నలిస్టులు అంటే ఏంటి, ఇయన్నీ మనకు నీతులు చెప్తా ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ గతంలో తన మీద కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్స్‌కి నోటీసులు పంపించున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి మొన్న యూట్యూబ్ ఛానల్స్ మీద ఇష్టారీతిన మాట్లాడి ఉన్నాడు. అంటే ఒకటి మాత్రం వాస్తవం, వాళ్ళ వ్యక్తిగత కుటుంబాల మీదకి వెళ్ళకూడదు. ఆ మాట చెప్పాల్సిందే. రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం ఖచ్చితంగా తప్పు. హ్మ్. రేవంత్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తూ వీడియోలు చేపించి ఆ బూతుల్ని పోస్ట్ చేయడం తప్పు. దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. వాళ్ళ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. వాళ్ళు నాకు బాగా దగ్గర క్లోజ్ జర్నలిస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ అరెస్టు నేను ఖండించను. ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా తప్పు కాబట్టి. అదే క్రమంలో గతంలో కేటీఆర్ గారు కూడా నోటీసులు పంపించున్నారు. నేను వాళ్ళిద్దరిని అడగదలుచుకున్నది ఏంటంటే, నీతులు చెప్పే మీ ఇద్దరు మాట్లాడుతున్న మాటలేంటి? హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమన్నాడు మొన్న, స్ట్రెచర్ స్టేచర్ నుంచి స్ట్రెచర్ మీదకి, స్ట్రెచర్ మీద నుంచి మార్చిలోకి పోతారని మాట్లాడారు. ఇది కరెక్టా? ఇది కరెక్టా? తాగబోతు జాతిపిత అనే మాట కరెక్టా? హ్మ్. ఇప్పుడు కేటీఆర్ ప్రపంచానికే నీతులు చెప్తున్నాడు కదా, అపర మేధావి కదా. అపర మేధావి నోటీసులు కూడా యూట్యూబ్ ఛానల్కి పంపించున్నటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు మాట్లాడే మాటలు తారా రేఖ అంట. సాగర్ సొసైటీలో రేవంత్ రెడ్డి ఏం చేశాడు, తర్వాత మహ్యం పూజాలు ఏం చేశాడు, వాట్ ఇస్ నాన్సెన్స్. రాజకీయాల్లో 6 గ్యారెంటీల గురించి అడగండి, రైతు బంధు గురించి అడగండి, రైతు భరోసా గురించి అడగండి, రైతు రుణమాఫీ గురించి అడగండి. ఇవి అడగాలి కానీ ఏంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నోడి మీద నీ విమర్శలు ఏంటి? అయితే వాడి పరిధి ఏంటి? ముఖ్యమంత్రి మీద ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిందంటే గతంలో నా మీద చేయలేదా? అదే ఇతని మీద కూడా రేవంత్ రెడ్డి చేసిన మాట వాస్తవమే. ముఖ్యమంత్రి మీద ఈ వ్యాఖ్యలు చేసే ముందు కేటీఆర్ తను చెప్తున్నాడు, అడ్డమైన వాళ్ళతో నాకు గతంలో లింకులు పెట్టారు, అప్పుడు నా కుటుంబ సభ్యులు బాధపడలేదా? ఇప్పుడు నీ బండారం బయట పెడతా, నువ్వు ఢిల్లీలో ఎక్కడ గోడలు తూకావో, హైదరాబాద్లో ఎక్కడెక్కడ గోడలు తూకావో, నీ ఎఫ్ఐఆర్స్ మొత్తం బయట పెడతా అని చెప్పి కేటీఆర్ లాంటి నేత ఈ రోజు కామెంట్ చేశారు. గతంలో రకూర్ రావు అని చెప్పేసి కేటీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు స్పందించిన మాట వాస్తవమే. తర్వాత సమంత రకరకాలుగా మాట్లాడుతూ కొండ సురేఖ నాన్న రచ్చ చేసిన మాట వాస్తవమే. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు చేసినా కరెక్ట్ కాదు కదా. వీరిద్దరూ ఒక్కొక్క పార్టీకి అధినాయకులుగా ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ అనఫిషియల్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయినప్పటికీ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి, పెద్ద మీడియా ముందుకు వచ్చి అడవుడు చేసే పర్సనాలిటీ ఇప్పుడు కేసీఆర్ కాదు కాబట్టి, మొత్తం బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నాడు కాబట్టి అనాఫిషియల్ అపోజిషన్ లీడర్ గా కేటీఆర్ ఉన్నాడు. అయితే కార్తీక్ గారు, ఇక్కడ ఏపీ రాజకీయాల్లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒకటి చూసాం, కింది స్థాయి నేతలతో అగ్రనేతలని అంటే కూటమి ప్రభుత్వ నాయకులు తిట్టించ ద్వారా వారికి అధికారం కట్టమే ఒకటి చూసాం. కానీ ఇక్కడ తెలంగాణలో ముఖ్య నేతలే ఈ పరస్పర వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎలా చూడాలి? కరెక్ట్ నువ్వు అన్నది. గతంలో ఏంటంటే డైరెక్ట్ గా జగన్ మాట్లాడిపోయి వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడించేవాడు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇది కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్ గా మొన్న ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మ్యాడ్ డాగ్ అంటే పిచ్చి కుక్క అనే పదాన్ని వాడటం, తర్వాత ఇవాళ మళ్ళా ఏదో లింకులు పెట్టే ప్రయత్నం చేయటం. అతను రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయి, ఇప్పుడు నేను చిన్న స్థాయి కాదు, గతంలో పీసీ ప్రెసిడెంట్ మాత్రమే రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన భాష ఖచ్చితంగా మారి తీరాలి. అతను వీళ్ళని ఉద్దేశించి కేసీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ను ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతేనో ఇవన్నీ ఖండనీయాలు. రెండోది, వీళ్ళకి నీతులు చెప్పే అవకాశం ఎక్కడుంది? మాకు నీతులు చెప్పి జర్నలిస్టులు ఎలా మాట్లాడాలి, వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు. మా జర్నలిస్టులకు నీతులు చెప్తారా మీరు నాయకులుగా ఉండి లక్షలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉండి, ప్రభుత్వంగా జీతాలు తీసుకుంటూ, అసెంబ్లీలో సభ్యులుగా ఉంటూ, అసెంబ్లీలో చట్టాలు చేసే సభ్యులుగా మీరు ఉండి కూడా ఈ రకంగా భాష మాట్లాడి మీరు మాకెవడు జీతాలు మీరు ఇవ్వట్లా, ప్రజలు ఇవ్వట్లా, మాకు సంస్థలు ఇస్తున్నాయేమో మా జీతాలు, కానీ మీరు ప్రజల జీతాలు పొందుతున్నారు, ప్రజల అలవెన్సులు పొందుతున్నారు, ప్రజల సెక్యూరిటీ పొందుతున్నారు, నాయకులుగా చలామీని అవుతున్నారు, చట్టాలు చేసి జనాల మీద రుద్దుతున్నారు. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు మాట్లాడే మాటలు ఇవా? పైగా మీరు ప్రపంచానికి నీతులు చెప్తారా?
ఏంటి గీతలు లేవు ఆ మాటలకి? పద్ధతి లేదా మీకు? సంస్కారం లేదా మీకు? ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో పాటు బీజేపీ నేతల బండారం కూడా నాకు తెలుసు, అవి కూడా త్వరలోనే బయట పెడతామంటూ చెప్పినారు. అంటే మొన్న చూసాం బండి సంజయ్ కేటీఆర్ పైన నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, అది బయట పెడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావో తెలుసుకో కేటీఆర్ అంటూ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చారనుకోవాలా, ఏమనుకోవాలి కార్తిక్ గారు? ఇప్పుడు నిజానికి చరిత్ర మొత్తం తెలుసు అబ్బా. చరిత్రలో అవినీతి ఉందనుకో, చరిత్రలో అక్రమం ఉందనుకో, కేసులు పెట్టు, కేంద్ర ప్రభుత్వం నీదే కదా, ఎంక్వైరీ చెయ్యి, కేసులు పెట్టి ఎంక్వైరీ చేయి. అంతేగాని నీ చరిత్ర తెలుసు, నేను వీలైనప్పుడు బయట తీస్తా అని బ్లాక్మెయిలింగ్ ఏంటి? వాట్ ఈస్ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్? ఇలా కేటీఆర్ చేసింది కూడా నాకు తారారేఖ ఇంకా చాలా తెలుసు, నువ్వు మహ్యం పూజాలో ఏం చేసావో తెలుసు, సాగర్ సొసైటీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? తెలుసు అంటే ఏంది? తెలిసిన దాంట్లో అక్రమం ఉంటే, తెలిసిన దాంట్లో తప్పు ఉంటే, తెలిసిన దాంట్లో చేయకూడని పని ఉంటే బేషరతుగా కేసు పెట్టు, బేషరతుగా సమాజం ముందు పెట్టు. అంతేగాని ఏంటి బ్లాక్మెయిలింగ్? రెండోది ఏంటంటే, ఇప్పుడు నా కేటీఆర్ చెప్తాను, గతంలో నన్ను తిట్టలేదు, నా కుటుంబం లేదా అని. గతంలో నిన్ను తిట్టారు కాబట్టి నువ్వు తిడుతున్నావా? గతంలో నిన్ను తిట్టిన చాలా మంది మీద నువ్వు కేసులు పెట్టావు. ఇప్పటికీ మొన్న మధ్య నీ మీద తంబులెన్స్ పెట్టిన పాపానికి యూట్యూబ్ ఛానల్కి నోటీసులు పంపించావు. మరి అలా చేయగలి నువ్వు, నీ మీద వ్యాఖ్యలు వద్దు అనుకుంటున్నావు, నువ్వు అవతల మీద నువ్వు ఎట్టి మాట్లాడుతావు? అసలు ఒకవేళ నువ్వు మాట్లాడేటప్పుడు అవతలని క్వశ్చన్ చేసి హక్కు నీకు ఎక్కడ ఉంటుంది? అసలు ఇక్కడ వ్యక్తిగత విమర్శలు ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనేది మాట్లాడుకుంటే ముందు కూడా ఈ వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అనే విషయం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలోని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆటే ఏ విధంగా ఉంది, ఈ ఆటలో ఈ విధంగా ఆడకపోతే మేము అవుట్ అయిపోతాం అంటే, అవతల పక్క వాళ్ళు వ్యక్తిగత విమర్శకు దిగినప్పుడు మేము కూడా ఆ స్థాయిలో విమర్శించకపోతే ఈ రాజకీయాలు రాణించలేం అనే రీతిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని చెప్తా అబ్బా. ఒకసారి గాంధీ గారు ఆయన అంటే బాల స్వంత ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొనే రోజులో స్కూల్కి వెళ్ళారంట. స్కూల్కి వెళ్తే అక్కడ పిల్లవాళ్ళని పలకరించే క్రమంలో అక్కడ ఉన్న ఒక మదరు గాంధీ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కొడుకు బెల్లం తింటున్నాడు, దానివల్ల విపరీతంగా జలుబు వస్తుంది, రకరకాల రోగాలు వస్తున్నాయి, మేము చెప్తే వినట్లేదు, కానీ మీరు పెద్ద వ్యక్తి కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు, మీరంటే అభిమాని, మీ నోటితో చెప్పండి కొద్దిగా మా అబ్బాయికి బెల్లం తినొద్దు బాబు అని చెప్పానండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. సరే అమ్మ చెప్తాను, నాకు 1 నెల టైం ఇవ్వంటాడు. ఆమెకు అర్థం కాదు, బెల్లం తినొద్దు అని చెప్పడానికి నెల టైం అడగటం ఏంది అని అనుకుంటుంది. సరే గాంధీ గారు అక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా మళ్ళీ 1 నెల రోజుల తర్వాత ఆ స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చి ఆ బాబుని పిలిచి, బాబు బెల్లం తినొద్దు అని చెప్తారు. అప్పుడు ఆ మదరు అక్కడికి వచ్చి గాంధీ గారిని అడిగిద్దట, ఈ మాట చెప్పడానికి 1 నెల రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు బాపు అని చెప్పేసి అడిగిద్దంట. అంటే అవంటదంట, గాంధీ గారు చెప్తారట, బెల్లం తినే అలవాటు నాకుంది, నేను ఒక మాట చెప్పాలంటే నేను ఆచరించారు కదా, నేను మానొచ్చాను, అందుకని ఈ మాట చెప్పడానికి 1 నెల రోజులు సమయం తీసుకున్నా అని చెప్తారంట. అంటే ఎంత విలువలతో ఒక నాయకుడు ఉండాలి, గాంధీ గారి నాయకుడితో పోలుస్తాం కాబట్టి మనం ఏ రకమైన విలువలతో ఉండాలి? ఒక మాట మనం చెప్పాలి అంటే దాన్ని ఆచరించగలిగే పరిస్థితిలో ఉండాలి. ఈ నాయకులు ఇద్దరు కూడా మాటలు చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నారు, స్థాయిలో ఉన్నారు. సమాజానికి నీతులు బోధించే స్థాయిలో, సమాజానికి మార్గనిర్దేశం చేసే స్థాయిలో, తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో ఉన్నారు. తెలంగాణ కోట్లాది మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నారు. ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇంకొక ఆయన అనఫిషియల్ అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు, పార్టీకి అధినాయకుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన స్థాయిలో ఉన్న నాయకులు ఏ రకంగా ప్రవర్తించాలి అన్నాడు. ఇంకా చాలా ఉదాహరణ చెప్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారట. ఒకసారి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజు అజ్ఞాతం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడుస్తుంది, వాళ్ళ అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉంటే నైజాం సైన్యాలు వాళ్ళకి అన్నాలు కూడా పోనీయవు, రజకాల సైన్యం అన్నాలు కూడా పోనీయవు వాళ్ళకి. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఊళ్ళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు సానుభూతి పరులు దొంగచాటుగా పోయి భోజనాలు ఇచ్చేవాళ్ళు. ఆ ఒక రోజు పోయి భోజనం చేస్తుంటే ఒక రోజు ఉన్న పలానా అన్నం పోయింది, అప్పటికే 4 రోజులుగా భోజనం లేదు వాళ్ళకి. ఆ రోజు భోజనం పోయింది, అందరు లైన్ లో కూర్చున్నారు. సుందరయ్య గారు ముందు వరుసలో కూర్చుంటే భోజనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలని నాకే వండిస్తారని ఆయన చివరిలో కూర్చున్నాడు. అందరికీ రావాలి, మిగిలింది నాకు రావాలని చెప్పేసి. అయితే ఆ కూర వడ్డిస్తుంటే సుందరయ్య గారి దగ్గర ముందు పర్సన్ దగ్గరికి వచ్చేసరికి కూర అయిపోయిందంట. అయితే అతను ఏం చేశాడు, 1 గంటే కూర ఉందని చెప్పేసి దాన్ని అరగంట చేసేసి ముందు అతనికి వేసాడు. ముందు అతని కూర అయిపోతున్న విషయం తెలియక అప్పటికే 4 రోజులు ఆకలితో ఉన్నాడు కదా, ఏదైతే కూర కొద్దిగా వేసావు కొద్దిగా వేయి అని చెప్పేసి అన్నాడంట. అతను నసుకుతున్నాడంట, అంటే చెప్పలేక. సో పక్కనే సుందరయ్య గారు కూర్చొని ఉన్నాడు కదా, ఏం కాదు వెయ్యి అని చెప్పి సుందరయ్య గారు సైగ చేసి ఆ కూరని అతను దాంట్లో వేసేసి ఉప్పు కారం తీసుకురమ్మని చేసి అన్నలు ఉప్పు కారం కలుపుకొని తిన్నాడంట. నిజాయితీ గల రాజకీయాలు, నాయకుల రక్షణ ఎలా ఉండాలంటే ఇవన్నీ ఉదాహరణలు. నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. వీళ్ళు నేర్చుకోవాలి. ప్రొఫెసర్ కె నాగేశ్వరి గారితోనూ హరగోపాల్ గారితోనూ క్లాసులు పెట్టించుకొని ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వెలగాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే వీళ్ళకి సంస్కారం వస్తే, ఈ సంస్కారాన్ని మన తెలంగాణ సమాజం ప్రజలకు నీతులుగా చెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు
కేటీఆర్ స్థాయి ఉన్నోడు ఇదా మాట్లాడనుకో, రేవంత్ రెడ్డి స్థాయి ఉన్నోడు ఇదా మాట్లాడనుకో, రేవంత్ రెడ్డి ఫాలోవర్ కేటీఆర్ ఫాలోవర్ ఇంకొద్దు 4 ఆకులు పెంచి మాట్లాడతారు. కరెక్ట్. 4 ఆకులు పెంచి మాట్లాడతారు. కరెక్ట్. ఇప్పుడు కింద స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం కొడవలాడతారు, లాబూతులే మాట్లాడుకుంటారు. వీళ్ళ స్థాయిలో వీళ్ళు అలా మాట్లాడుకున్నప్పుడు కింది స్థాయిలో లాబూతులే వస్తాయి. ఇంకా అయ్యా ఇప్పటికే తెలంగాణ రాజకీయం మీద, తెలంగాణ రాజకీయ ముఖ్య నేతల మీద ఇప్పటికే ఒక బ్యాడ్ కామెంట్ నడుస్తుంది. మీరు టీవీలో మాట్లాడడం మొదలు పెడితే పిల్లల్ని అక్కడి నుంచి పంపించేయడం, లేకపోతే టీవీలే కట్టేసే పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపికే నడుస్తుంది. మీరు కూడా దానిపైన జోక్స్ వేసుకొని వదిలేయడం తప్ప ఒకరినొకరిని వ్యక్తిగత విమర్శలకు దిగకుండా రాజకీయాల పరంగానే ప్రజా సమస్యలపై విమర్శించుకోవటం ఆలోచించి మిగతాది పక్కన పెట్టేసి మీ వ్యక్తిగత విమర్శలకు దిగకుండా ఒకరికొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ హుందాతనం మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఇప్పుడు కూడా మనం అడిగామనుకో, ఆయన తిట్టేదని ఈయన మీద తప్పేస్తాడు, ఏం తిట్టేదని ఆయన మీద తప్పేస్తాడు. ఇప్పుడు మనం వెతుక్కోవాలి, ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు ముందు తిట్టారు, ఎవరు వెనక తిట్టారో మనం వెతుక్కోవాలి. అంటే ఒకళ్ళ మీద ఇప్పుడు నేను చేసిన తప్పుడు కామెంట్ అని వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను అనే కాడికి వస్తుంది. మనం ఎవరు ముందు తిట్టారు, ఎవరు ఎక్కువ తిట్టారు, ఎవరు కొలతలు వేసుకోవాలి. అయితే గతంలో ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని ఒక ఆ స్థాయి వ్యక్తి వయసులో కూడా పెద్దవాడు, ఆ వయసును కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి అంత నీచాతి నీచంగా మాట్లాడని చెప్పి వ్యాఖ్యానించినటువంటి కేటీఆర్ ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దిగటం మరి ఏంటిదనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ.